అవుతుంది ప్రియులారా. లోకంలో ఇహలోక సంబంధమైన దురాశలు అంటించుకోకుండా బ్రతకటం అంటే అది ఒక్క రోజుతో అయిపోయేది కాదండి. ఈరోజు నేను చాలా బాగున్నాను, కరెక్ట్గా ఉన్నాను, నా ఆలోచనల్లో తప్పేం లేదు, నా చేతల్లో కూడా తప్పేం లేదు అని చెప్పుకోవడానికి, రేపు బాగుంటాను అని చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే రేపటి దినాన నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియదు. బికాస్ ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు ఉన్నావు. ఒక భయంకరమైన పోరాటం ఇది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు అందుకే ధరించుకోండి ఆయన అని చెప్తాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోకపోతే ఈ లోకంలో మనం బలహీన పడిపోతాము, ఈ పోరాటంలో వెనకడుగు వేస్తాము. అందుకే పౌలు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా తను ఎవరినైతే రక్షించాడు, ఎవరికైతే దేవుని వాక్యం చెప్పి నిలబెట్టుకున్నాడు, వాళ్ళని వదిలేదు. వాళ్ళకి లెటర్స్ రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాశాడు, ఫిలమోనికి రాశాడు, తీతుకు రాశాడు. అంటే ఈ లేఖల గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ నిరీక్షణ ఏంటి? నిజంగా అద్భుతంగా అనిపిస్తుందండి ఆలోచిస్తూ ఉన్నప్పుడు. వీళ్ళ నిరీక్షణ ఏంటి? తీతు గ్రంథాన్ని మనం చూస్తే సుమారుగా 3 అధ్యాయాల పుస్తకం. చాలా చిన్న పుస్తకం, చాలా చిన్న పుస్తకం. అయితే అవుతుంది ప్రియులారా, లోకంలో ఇహలోక సంబంధమైన దురాశలు అంటించుకోకుండా బ్రతకటం అంటే అది ఒక్క రోజుతో అయిపోయేది కాదండి. ఈరోజు నేను చాలా బాగున్నాను, కరెక్ట్గా ఉన్నాను, నా ఆలోచనల్లో తప్పేం లేదు, నా చేతల్లో కూడా తప్పేం లేదు అని చెప్పుకోవడానికి, రేపు బాగుంటాను అని చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే రేపటి దినాన నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియదు. బికాస్ ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు ఉన్నావు. ఒక భయంకరమైన పోరాటం ఇది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు అందుకే ధరించుకోండి ఆయన అని చెప్తాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోకపోతే ఈ లోకంలో మనం బలహీన పడిపోతాము, ఈ పోరాటంలో వెనకడుగు వేస్తాము. అందుకే పౌలు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా తను ఎవరినైతే రక్షించాడు, ఎవరికైతే దేవుని వాక్యం చెప్పి నిలబెట్టుకున్నాడు, వాళ్ళని వదిలేదు. వాళ్ళకి లెటర్స్ రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాశాడు, ఫిలమోనికి రాశాడు, తీతుకు రాశాడు. అంటే ఈ లేఖల గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ నిరీక్షణ ఏంటి? నిజంగా అద్భుతంగా అనిపిస్తుందండి ఆలోచిస్తూ ఉన్నప్పుడు. వీళ్ళ నిరీక్షణ ఏంటి? తీతు గ్రంథాన్ని మనం చూస్తే సుమారుగా 3 అధ్యాయాల